ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి చాలా మంది ఎంపీలు ఇప్పటికే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం, అలాగే బీజేపీ వైపు చూడడం జరుగుతుంది. అసలు ఇంత ఇది బీఆర్ఎస్ నుండి ఎక్కువ మంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఎంపీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎవరైనా సరే. ఇంత స్థితికి ఎందుకు వచ్చిందంటారు బీఆర్ఎస్? మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? అంటే నిజానికి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లు మన డిసెంబర్లో కాకుండా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నట్టు లోక్సభ ఎలక్షన్లతో పాటు జరుగుతూ ఉంటే పరిస్థితి అసలు పూర్తి భిన్నంగా ఉండేది. అంటే ఏం జరిగేది, బీఆర్ఎస్ రూలింగ్ లో ఉండేది, అధికారంలో ఉండేది. ఏమి మళ్ళీ కేసీఆర్ గారు నేను సిట్టింగ్లకే ఇస్తాను, నేనే పవర్ లోకి వస్తాను అని చాలా డంకా బజాయించి కొట్టేందుకు చెప్పేందుకు ఆస్కారం ఉండేది. సో అదొక ఊహాజనితమైన పిక్చర్ ప్రజల్లో ఉండేది. ఏమండి, సో లోక్సభకి కూడా సిట్టింగ్ ఎంపీలని నేను నిలబెడతాను అనేవాడు, నిలబెట్టేవాడు కూడా. సో అల్టిమేట్ గా ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఏమొస్తాయి అనేది తర్వాత విషయం. మొత్తం మీద ఎన్నికల ముందు మాత్రం ఈ రోజు ఉన్న పిక్చర్ ఉండేది కాదు. కానీ అసెంబ్లీ ఎలక్షన్లు జరగటం, దాని షెడ్యూల్ ప్రకారం అవి ముందు జరగటం, దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఓడిపోవటం, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోవటం, కాంగ్రెస్ తెర మీదకి రావటం, ఈ నేపథ్యంలో ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి అధికారానికి అలవాటు పడిపోయిన ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈవెన్ గవర్నమెంట్ లో ఉన్న ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఇటువంటి అగ్రశ్రేణి నాయకులైనా సరే 10 ఏళ్ల పాటు కంటిన్యూగా పవర్ లో ఉంటే ఆ రకమైన జీవితానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఆ రకమైన నిర్ణయాలు అవన్నీ కూడా, అంటే లైఫ్ స్టైల్ దాదాపు మారిపోయి ఉంటుంది. మానసిక పరమైన ఆలోచనలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సో ఒక్కసారి ఓటమి చెందిన తర్వాత దాన్ని జీర్ణించుకోవటం అంటే మానసికంగా చాలా కష్టం. సరే, కేసీఆర్ గారు ఈయన స్థితప్రజ్ఞుడు కాబట్టి ఆయన మళ్ళీ పునరాలోచించుకొని మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ రీజనబుల్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ బయటకు వస్తున్నారు. మళ్ళీ పార్టీని ఉత్తేజపరచడానికి ఆయన కొన్ని నిర్ణయాలు నిన్న కూడా చెప్పారు. సో ఇది ఆయనకి తప్పనిసరి పరిస్థితి. ఇక ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటారా, వాళ్ళ ఎవరి వ్యక్తిగత యాస్పిరేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో దానికి వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు నవ్వేడేస్ ఏ రాజకీయ నాయకుడైనా సరే. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు. ఏమంటే ఆ మల్లారెడ్డి గారు కేసీఆర్ గవర్నమెంట్ లో మినిస్టర్ చేశారు, ఓడిపోయిన ఆయన గెలిచారు కానీ పార్టీ ఓడిపోయింది. అంటే అధికారంలోకి రాలా, ఆయన మంత్రిగా లేడు. సో ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, విద్యా సంస్థలు భారీ ఎత్తున. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆయన విద్యా సంస్థల మీద కన్నేసింది, ఏమి భవనాలను కూల్చేస్తున్నది. సో ఇది ఒక రాజకీయ పరమైన వ్యవహారం అయిపోయినప్పటికీ ఆయనకి ఒక రాజకీయంగా ఒక షెల్టర్ కావాల్సి వస్తున్నది, ఒక అండ కావాల్సి వస్తున్నది. సో కాంగ్రెస్ లో చేరడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చినాయి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారు సందు పెట్టలేదని, ఆయన రేవంత్ రెడ్డి గారి సీఎం అడ్వైజర్ ని కలిసి వచ్చారు, వేం నరేందర్ రెడ్డి గారిని. అదేమో మెటీరియలైజ్ అయినట్టు లేదు. తర్వాత వెంటనే బెంగళూరులో వాడాడు ఆయన, డికే శివకుమార్ ని కలిశారు. సరే, నేను వెళ్ళింది వేరే పని మీద అని చెప్తున్నారు కానీ మొత్తానికి జనంలో ఉండే అభిప్రాయం ఏంటంటే ఇదే. మొత్తానికి ఆయన అయితే ముఖ్యంగా ఏదో ఒక పొలిటికల్ షెల్టర్ అర్జెంట్ గా కావాలి ఆయనకి. సో డికే శివకుమార్ గారిని గెలిచారు. సో అక్కడ ఏదైనా హామీ పాక్షికంగా ఏదో దొరికినట్టుంది. మొత్తం మీద ఢిల్లీలో ప్రియాంక గాంధీ గారిని గెలవాలని ఆయన ప్రయత్నం. సో రేవంత్ రెడ్డి మీద ఆయన ప్రతీకారం తీర్చుకోవాలి, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలి. రేవంత్ రెడ్డికి మళ్ళీ తొడగొట్టి సవాల్ చేయాలి. ఎన్నికల ముందు ఆయన తొడగొట్టి సవాల్ చేశాడు రేవంత్ రెడ్డి గారు. నానా తిట్లు కూడా తిట్టారు బహిరంగంగానే బైక్ పట్టుకొని మరి. సో మళ్ళీ కాంగ్రెస్ లో చేరి నేను చూసేవా ఢిల్లీలో నేను చక్రం తిప్పానని చెప్పుకోవాలని ఒక ఇది కనిపిస్తున్నది ఆయనలో. రెండోది ఏంటంటే ఆయన నిన్న ఇవాళ మాట్లాడారు, నేను ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయము, నేను దాన్ని ఏమంటారు పార్ట్ టైం పాలిటిషియన్ ని, ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ ని, ఇదే చెప్పాడు ఆయన. పార్ట్ టైం బిజినెస్ పొలిటికల్ లీడర్, ఫుల్ టైం బిజినెస్ మ్యాన్. నాకు పార్టీ ఆసరా కావాలి, కాంగ్రెస్ లో ప్రయత్నిస్తున్నా, లేకపోతే బీజేపీలో చేరతా. డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పేశాడు ఆయన. సో రాజకీయ నాయకుల యాటిట్యూడ్ ఇలా ఉంది. అంటే వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు ఆయన ఇంత పబ్లిక్ గా చెప్తుంటే ప్రజలు ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు సార్? ఏ రకంగా తీసుకోవాలో ఆ రకంగా తీసుకుంటారు. మనం తీసుకున్నారు కదా, మనం తీసుకొని బీఆర్ఎస్ ని ఓడించారు. సరే, వ్యక్తిగా ఒక అది మల్లారెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నారు, ఇప్పుడు మినిస్టర్ లేదు, అది ప్రజలు ఇచ్చిన జడ్జిమెంట్. సో ఇటువంటి వాతావరణంలో ఏంటంటే ఈ వ్యక్తులుగా వాళ్ళ వ్యక్తిగత అవసరాలు,
ఏమండి అట్లాగే రాజకీయ అవసరాలు బేరీజ్ చేసుకొని పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు వీలైనంత వరకు మ్యాక్సిమం బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్లోకి కానీ అటు బీజేపీలో కానీ వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్నది. ఓకే సార్. నిన్న మీట్ ద ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నేను గేట్లు తెరిచానని చెప్పి అని చాలా క్యాజువల్గా చెప్పేస్తున్నాడు. ఒక గంట క్రితమే నేను గేట్లు తెరిచి వచ్చాను అంటున్నాడు ఆయన. అంటే ఆహ్వానిస్తున్నాము ఎవరొచ్చినా ఓకే మేము. అయితే ప్రస్తుతానికి ఒక గేటే తెరిచానని కూడా చెప్తున్నాడు ఆయన. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చాలా మొత్తంగానే మాట్లాడారని మనం అనుకోవాలి. ఏమి జనరల్ గానే రేవంత్ రెడ్డి మాట్లాడేవి కొంచెం ఆయన బీయింగ్ మాస్ లీడర్ ఆయన అట్లాగే మాట్లాడతారు. అట్లాగే మాట్లాడాడు కూడా. వస్తూ వస్తూ ఒక గేటే తెరిచి వచ్చాను అన్నాడు. అది అయిపోయేసరికి అక్కడేమో దానం నాగేందర్ కండువ కప్పుకొని నిలబడి ఉన్నాడు. ఏమి ఇంకోటి రంజిత్ రెడ్డి ఆయన కూడా ఎంపీ, ఆయన కూడా చేరారు. సో ఇంకా చేరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి తక్షణం రాజకీయ అవసరాలు. ఇప్పుడు తెలంగాణలో అయినా ఏపీలో అయినానండి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది వ్యాపారవేత్తలు ఇతరత్ర వాళ్ళకి కార్యకలాపాలు చాలా ప్రైవేట్ వ్యవహారాలు చాలా ఉంటున్నాయి. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ బిజినెస్ కావాలంటే పొలిటికల్ గా ఒక షెల్టర్, ఒక అండ, ఒక సపోర్ట్ కావాలి. ఇది అనివార్యమైన పరిస్థితి. ఇది జనాన్ని కూడా తెలుసు. ఏమి సో ఇటువంటి వాతావరణం ప్రివేల్ అయిన సిచ్యువేషన్ లో మనం మల్లారెడ్డి గారు ఏం మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా మనం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్.